పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం. చరిత్రలో మనం ఉండడం కాదు, మనమే ఒక చరిత్ర కావాలి. సినిమా నటుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి బరువైన పదాలు అవసరం లేదు. కానీ మనం చెప్పుకోపోయేది పవన్ కళ్యాణ్ గురించి కదా, ఆ మాత్రం ఉండాల్సిందే. అసలు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పుడు చిరంజీవి చిన్న తమ్ముడంట. ఓసారి చూద్దాం పద ఎలా యాక్టింగ్ చేశాడు అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పవర్ఫుల్ మ్యాన్, మానవత్వం ఉన్న హ్యూమన్, తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసే పొలిటీషియన్. అన్నిటికీ మించి తెలుగు సినిమాకు క్లాస్ లుక్తో పాటు మాస్ ఇమేజ్ని తెచ్చిన ఎనర్జెటిక్ హీరో. అభిమానించే స్థాయి నుంచి ఆరాధించే స్థాయికి చేరిన ఆయన లైఫ్ జర్నీని ఓసారి చూద్దాం. అందులో సరదా ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇంతకు మించి ఇంకేదో ఉందనిపిస్తుంది. పవన్ అంటే అదే. ఇండస్ట్రీలో మరే ఇతర స్టార్ హీరోకి లేని ఫాలోయింగ్ పవన్ సొంతం. వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కళ్యాణ్ డైలాగ్ డెలివరీకి థియేటర్లో అరుపులు ఓ రేంజ్లో ఉంటాయంతే. పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఏంటో చెప్పాలంటే అంత ఈజీ కాదు. జస్ట్ అలా తెర మీద కనిపిస్తే చాలు పవన్ కళ్యాణ్ ఊగిపోతుంటారు ఫ్యాన్స్. అభిమానం అలాంటిది. మరి మామూలుగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోలనే ఫ్యాన్స్గా ఉన్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్. అందుకే కదా ఆయనను క్రేజ్గా బాపు అనేది. టీనేజ్లో పీక్స్కు చేరుకున్న కుర్రకారుకు తొలి ప్రేమ సినిమా అంటే ఓ పిచ్చి. దాన్ని ఓసారైనా చూసేయాల్సిందే. ఆ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది పవన్ యాక్టింగ్తోనే. అసలు ఆ సినిమాతోనే లవ్ స్టోరీని ఇంత బ్యూటిఫుల్గా తీయొచ్చా అని టాలీవుడ్కు తెలిసి వచ్చింది. అప్పటి వరకు చిరంజీవి తమ్ముడుగా ఉన్న పవన్ ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ని, స్టార్డమ్ని క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా ఏ సినిమా చూసినా బంపర్ హిట్టు, బాక్సాఫీస్ బద్దలే. కేవలం యాక్టింగ్ దగ్గరే ఆగిపోతే కెరీర్కు ప్లస్ పాయింట్ అవ్వదు. అందుకే జానీతో మెగాఫోన్ అందుకున్నాడు పవన్. డైరెక్టర్గా ఫస్ట్ మూవీ సక్సెస్ కాలేదు. ఇదే క్రమంలో 10 సినిమాలు ఫ్లాప్. మరో హీరో అయితే డిస్ప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకునేవాడు. కానీ ఇక్కడున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఆ ఫ్లాప్లకి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. పవర్ ఈజ్ బ్యాక్ అంటూ 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి కొత్త రికార్డులను నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ ఇట్టు కొడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో బాక్సాఫీస్కు మరోసారి రుచి చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమా పవన్ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ సినిమా విడుదలకు ముందే 90 నిమిషాల పైరసీ వీడియో ఇంటర్నెట్లో లీక్ అయిన అస్సలు పట్టించుకోలేదు పవన్ అభిమాన గణం. మా హీరో రేంజ్ ఏంటో మాకు తెలుసు అనుకున్నారు. ఆ సినిమా ఇట్టు ఎవ్వరూ ఆపలేకపోయారు. అది పవన్ ఫ్యాన్స్ అంటే. పవన్కి ముందు నుంచే సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే ఆ మధ్య కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయన చేసిన సేవలను గుర్తించి 2017లో ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం గ్లోబల్ ఎక్సలెన్స్ పురస్కారంతో సత్కరించింది. చెగువీర, గుంటూరు శేషాద్రి శర్మ వంటి వ్యక్తుల జీవితాలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే జనసేన పార్టీని స్థాపించి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళారు. 2019లో జరిగిన ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో పోటీ చేసినా 2 చోట్ల ఓటమి తప్పలేదు. కానీ రాజకీయాలంటే గెలుపుటములు కాదు, ప్రజాసేవ మాత్రమే అని ధైర్యంగా చెప్పినప్పుడు ఆ పవన్ అంటే ఏంటో మరోసారి అందరికీ తెలిసి వచ్చింది.